ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మొబైల్ నుంచి మొబైల్లో మనం ఏమి ఆపరేట్ చేస్తామో అవి మొత్తం ఈ స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఫస్ట్ నెట్వర్క్ ఆన్ చేయండి. నెట్వర్క్ ఆన్ చేసి వైఫై ఆన్లో ఉండాలి. ఈ యొక్క ఆప్షన్ మీరు చూసుకోండి. ఈ ఆప్షన్ చూసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి యాప్స్లోకి రండి. ఈ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినప్పుడు మై యాప్స్ అని ఉన్నాయా, ఈ మై యాప్స్ దగ్గర మీరు మిర్రాకాస్ట్ అని ఉంది. జనరల్గా మిర్రాకాస్ట్ అంటారు. ఈ మిర్రాకాస్ట్ అనే యాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ మొబైల్లో కూడా వైఫై ఆన్లో ఉండాలి. అది ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు మొబైల్లో మనం వైఫై ఆన్ చేస్తున్నాం. వైఫై ఆన్ చేసి నెక్స్ట్ మిర్రాకాస్ట్ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ మిర్రరింగ్ అని కొన్ని ఉంటాయన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన ప్రొజెక్టర్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు అక్కడ సెర్చ్ అని వస్తూ ఉంటుంది. లాస్ట్లో చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆండ్రాయిడ్ 6D673 ఆప్షన్ ఉంది. అంటే డివైస్ నేమ్ అని చెప్పి ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది చూడండి. సేమ్ అదే ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ కాస్టింగ్లో కనిపిస్తుంది. ఓకే, స్మార్ట్ మిర్రరింగ్ అనే ఆప్షన్లో మేము చేస్తున్నాము. చూడండి, దాని మీద క్లిక్ చేసినప్పుడు కనెక్ట్ అవుతుంది. అక్కడ వస్తుంది చూడండి, వైఫై డైరెక్ట్ కనెక్టెడ్ అని కనిపిస్తుందా. ఇప్పుడు ఇక్కడ మొబైల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫీచర్స్ మొత్తం మనం ఏమైతే ఆపరేట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను రొటేట్ చేస్తూ ఉంటా చూడండి. నేను ఈ మొబైల్లో ఏదైతే రొటేట్ చేస్తున్నానో అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు RCM యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది. మనం నార్మల్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా ఈ RCMకి సంబంధించిన యాప్ కావచ్చు, లేదా మొబైల్లో మీరు ఏదైనా సరే మీరు దీంట్లో ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒకటి ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం యూట్యూబ్లో నుంచి ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మొబైల్లో పెద్దగా వస్తుంది స్క్రీను. సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది. చూడండి, స్క్రీన్ పైన ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సేమ్ మొబైల్లో ఏదైతే ఆపరేట్ చేస్తున్నానో అదే అక్కడ కూడా కనిపిస్తుంది. చూసారా, అది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మనకి మిర్రర్ కాస్టింగ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఎవరికైనా సరే ఈ ఆప్షన్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకే, ఈ ఫోన్ స్క్రీన్ షేరింగ్ అనేది మీకు వద్దు అనుకుంటే మన రిమోట్లో నుంచి బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిట్ ఉంది కదా, దానిపైన ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది కనెక్షన్ మీకు ప్రొజెక్టర్కి రావాలి అంటే మీ మొబైల్లో వైఫై ఆన్ ఉండాలి, ప్లస్ ప్రొజెక్టర్లో కూడా వైఫై ఆన్ ఉండాలి. మిగిలిన ఇంటర్నెట్ తోటి సంబంధం లేదు. ఇంటర్నెట్ కనెక్షన్ బేస్ చేసుకొని మనం ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వైఫై బేస్ మీదే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ క్లిక్ చేసేసి మీరు ఈ ప్రొజెక్టర్ని నార్మల్గా మీకు నచ్చినట్టుగా మీరు వాడుకోవచ్చు. అయితే ఏంటంటే కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మన టీవీ సీరియల్స్ చూడడానికి, లేదా సినిమాలు చూడడానికి, లేదా IPL మ్యాచ్లు చూడడానికి కూడా ఈ ప్రొజెక్టర్ చాలా బాగుంటుంది. ప్రతి చోటకి మనం టీవీని తీసుకెళ్ళలేం కాబట్టి ఈ ప్రొజెక్టర్ అనేది ఈజీగా క్యారీ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రొజెక్టర్ని RCM తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.